హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మామిడి పండు గుజ్జుతో చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చెప్తాను. దీంతో పాటు పచ్చి కొబ్బరి కూడా వేసామంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. దీనికోసం మ్యాంగోని తీసుకొని నీట్గా కడుక్కొని ఈ మ్యాంగో నుంచి మనం జ్యూస్ ని తీసుకోవాలి. ఈ జ్యూస్ ని మిక్సింగ్ జార్ లో వేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రెష్ గా కొట్టుకొని పైన నల్లగా ఉన్నది తీసేసేసుకొని తెల్లగా ఉన్న పార్ట్ వరకు తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక మిక్సింగ్ జార్ లో వేసేసుకొని ఇందులో కాగబెట్టుకున్న పాలు కొంచెం పోసుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరిని బట్టి 1 కప్ప 1/2 కప్ప అనేది చూసుకొని పోసుకొని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా పంచదార గాని బెల్లం గాని అది ఇష్టం. నేనైతే బెల్లం వేసేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ లో మ్యాంగో జ్యూస్ కి సరిపడా బెల్లం తీసేసుకొని బెల్లము మ్యాంగో జ్యూస్ వేసేసుకొని కాగబెట్టుకున్న పాలు కూడా కొంచెం పోసేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులో మనకి మ్యాంగోలో ఏవైనా పీచు అలాంటి ఏమీ రాకుండా ఇలా వడగట్టుకున్నామంటే మనకి ఐస్ తినేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది. పీసులుగా లేకుండా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. అందుకని ఇలా వడగట్టుకుంటే ఐస్ తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ ని పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఐస్ ట్రేలో ఇలా పచ్చి కొబ్బరి 1 స్పూన్ ఇలా వేసుకోవాలి. దాని తర్వాత మ్యాంగో జ్యూస్ ని కూడా ఇలా 1 స్పూన్ వేసేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి. ఈ మ్యాంగో పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. మామిడి పండు తినడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. మామిడి పండులో విటమిన్ ఏ, సి, ఈ, ఫోలేట్, ఐరన్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, చర్మానికి చాలా మేలు చేస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మితంగా తీసుకుంటేనే మనకి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది తినడం వల్ల మనకి కడుపు నిండిన భావన కలిగిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మామిడి పండుతో మనం ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీంతో పాటు పచ్చి కొబ్బరి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, శరీరంలో వ్యర్థాలు బయటకి పోతాయి, వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది, గుండెకు ఎంతో మేలు చేస్తుంది, డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది, షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా ఇన్ని ప్రయోజనాలున్న మామిడి పండు పచ్చి కొబ్బరితో చాలా చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు దాదాపు ఉండరు. మామిడి పండ్లు మనకి సమ్మర్ లోనే దొరుకుతాయి కాబట్టి ఇలా మనం చాలా హెల్దీగా ఉండే మామిడి పండు పచ్చి కొబ్బరితో బెల్లం వేసేసుకొని చాలా టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా ఇలా మనం ఐస్ స్టెప్ బై స్టెప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ పేపర్ ని పెట్టేసేసుకొని ఒక చాక్ తో ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని ఇప్పుడు వీటికి పుల్లలు పెట్టేసేసుకొని ఈ ఐస్ ని 8 గంటలు లేకపోతే నైట్ పెట్టేసేసుకొని ఉదయం తీసేసుకొని ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేసుకున్నామంటే ఐస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు మనకి త్వరగానే తినాలనుకుంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని 1 మినిట్ అలా ముంచితే చాలు, మనకి ఐస్ చాలా చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చి కొబ్బరి ఐస్ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అనుకోకుండా నిన్ను
చూసిన రోజునే నా గుండెలాయ మారినట్టుంది. నీ చిరునవ్వే నా ప్రాణం అయిపోగా నా మనసు నీలో మునిగినట్టుంది.